అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదవడం మాటనే. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పను. అతడితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వెలిగి ఎవరిని చూడగా మౌనంలో నిలబడుదురో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కలోకి నడిపించరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీయో పుచ్చుకోలేదు. మనం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? అనేకులను ముట్టి వారిని స్వస్థపరిచి వారికి ప్రార్థన నేర్పి ప్రార్థనాత్మ కలిగి సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా స్థిరపరచగలరు. మనలో ప్రార్థనాత్మ ఉన్నదా? ఒకరిని ఒకరు బలపరచుకోగలమా? ప్రియ దేవుని బిడ్డలారా ఒకరికి ఒకరు ప్రార్థన చేయగలమా? మోకరించగలమా? కన్నీరు కార్చగలమా? యాగన పడగలమా? కుటుంబాలలో ప్రేమను చూపించుకోగలమానని దైవలేఖనం అడుగుతూ ఉన్నది. ఇది నా మాట కాదు, ఇది దేవుని చిత్తానుసారముగా పాత నిబంధన గ్రంథము నుండి మొదలుకొని కొత్త నిబంధన గ్రంథము వరకు అనేకులను మార్చి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎంతమందిని మార్చాలంట? మినిమం ప్రియ దేవుని బిడ్డలారా మనం చనిపోయి పరలోక రాజ్యానికి చేరబోయేసరికల్లా మినిమం ఒక 10 మందినైనా మార్చాలి. మార్చలేకపోతే దేవుడు తీర్పు దినాన మనం లెక్క అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడని ఎవరికైనా పాట వచ్చా? అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా రాదా? చేసిన పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా లేదు నిన్ను లెక్క అడుగుతాడమ్మా నాడమ్మా చూస్తున్నాడమ్మా చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా చీకట్లో చీకటిలో ఉన్నానని భయమసలే లేకున్నావా నాడమ్మాలని చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా రోజు నిన్ను లెక్క అడుగుతాడ